ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామాన మీ అందరికీ శుభాభివందనములు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ఈ దినమున మనం వివరించుకుందాము. 35వ వచనములో యేసు సాయంకాలం అయినప్పుడు ఆయన ఆ యొక్క చిన్న దోణి ఎక్కి సముద్రంలో అద్దరికి వెళ్ళడానికి ఆయన ప్రయాణిస్తాడు. అలాగే ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఆయన ఉన్న దోణిలోనికి ఎక్కారు. అలాగే ఇంకా కొంతమంది ఆయనతో పాటు వెళ్దామని చెప్పి ప్రయాణమయ్యారు. కానీ మధ్యలోనికి వెళ్ళినప్పుడు గొప్ప గాలి వచ్చింది. గొప్ప సుడిగాలి, అంటే సముద్ర మధ్యలో ఉన్నప్పుడు గొప్ప తుఫాను అనేది సంభవించింది. అలాగా సంభవించినప్పుడు యేసు ప్రభువారట నిద్రపోతున్నారంట, పడుకొని ఉన్నారు, ఆయన విశ్రమిస్తున్నారు. అయితే వీరందరూ, ఈ దోణిలో ఉన్న వారందరూ కూడా కలవరము చెందుతున్నారు. యేసు, అలజడి వస్తుంది, యేసు అని చెప్పి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము అని చెప్పి బహుగా అరుస్తున్నారు. అయితే ఆయన లేచి ఏం చేశారు అంటే, ఆయన లెగవగానే వెంటనే ఏం చేశారో తెలుసా? గాలిని నిమ్మలపరిచారు, గాలితో మాట్లాడారు. 38వ వచనంలో ఉంటుంది, ఆయన దోణి ఆవరణమున తలగడ మీద తన తల వాల్చి నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాను. ఆయన లెగవగానే ఆయన చేసింది ఏంటి అంటే గాలిని గద్దించాడు. అలాగే నిశ్శబ్దమై ఊరకుండుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మొట్టమొదటిగా ఆయన లేచి ఎవరితో మాట్లాడాడంటే గాలితో మాట్లాడాడు. అలాగే సముద్రముతో నిశ్శబ్దంగా ఉండు, నిమ్మలంగా ఉండు అని చెప్పి సముద్రంతో ఆయన పలికాడు. అలా పలకగానే ఆ యొక్క గాలి, సముద్రము ఆయన మాట విని అవి నిమ్మలమైపోయాయి. ఈ దినమున దేవుడు మనతో కూడా ఏదైనా మాట చెప్పగానే మనము సరిచేసుకునే వారిలాగా ఉండాలి. ఆ గాలి ఎలాగైతే లోబడిందో మనము కూడా అలా లోబడాలి. సముద్రము ఎలాగైతే ఆయన మాట విందో మనం కూడా అలాగా ఆయన మాట వినాలి. అలా వింటే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూస్తామన్నమాట. అయితే మొట్టమొదటిగా ఆయన దోణి ఎక్కాడు. ఏ దోణి అంటే అది పరదేశికి చేర్చే దోణి. అది పరదేశికి సాదృశ్యంగా ఉంది. ఆ దోణిలో మిగతా ఉన్న వారందరూ కూడా నీకు నాకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ దోణిలో ఎక్కిన మనము యేసు ఉన్న దోణిలో మనం ఉన్నాము. అంటే ఇప్పుడు యేసుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో మనము ప్రయాణం చేస్తున్నాము. ఆయన లేకుండా ఈ లోకంలో మనం ప్రయాణము చేయట్లేదు. ఆయన దోణిలో మనం ఉండి ప్రయాణము చేస్తున్నాము. ఎక్కడికి అంటే పరదేశికి. అయితే ఆయన దోణిలో ఉన్న మనకి ఎలాగైతే వీళ్ళకి ఆ యొక్క సముద్రం మధ్యలోకి వెళ్ళగానే తుఫాను రేగి అలజడి వచ్చిందో, అలాగే దోణిలో ఉన్న మనకి కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని చింతలు వస్తాయి. ఎలాగైతే గాలి వచ్చిందో భయంకరంగా, దోణి అంతా కూడా నీళ్ళతో నిండిపోయిందంట. ఆ యొక్క తుఫాను రేగి సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ బతికే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కానీ యేసు దోణిలో ఉన్నారు కాబట్టి వారు సురక్షితంగా ఉన్నారు. వెంటనే లేచి తన జనులకి తను తను నమ్ముకొని వచ్చిన దోణిలో ఉన్న వారు కష్టపడుతున్నారని చెప్పి ఆయన వెంటనే గాలిని, సముద్రమును గద్దించాడు. ఈ దినమున యేసు దోణిలో ఉన్న నీవు, యేసుని నమ్ముకున్న నీవు, పరదేశికి యేసుతో ప్రయాణం అవుతున్న నీవు, నీ జీవితంలో వచ్చే చిన్నపాటి సమస్యల్ని చూసి నువ్వు కలవర చెందవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు. యేసు నాతో లేడని నువ్వు పొరపాటున కూడా అనుకోవద్దు. యేసు నీతోనే ఉన్నాడు, నీతోనే ప్రయాణిస్తున్నాడు. దినదినము నీతోనే ఉండి, దేవుడు నీ ప్రక్కనే ఉండి, నీ యొక్క నావలో నీ ప్రక్కనే ఉండి దేవుడు నేను దినదినము నడిపిస్తున్నాడు. ఏదైనా చిన్న సమస్య వస్తే ప్రార్థించి చూడు,
గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆ యొక్క తుఫాన్ని అణచిన దేవుడు, గాలిని అణచిన దేవుడు, నీకొచ్చిన సమస్య పెద్ద సమస్యే కాదు కదా! గాలిని గద్దించడం అంటే ఎంత గొప్ప విషయమో, సముద్రాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం అంటే ఎంత గొప్ప విషయము. అంత గొప్ప కార్యమే దేవుడు చేసినప్పుడు నీ నీ జీవితంలో వచ్చే చిన్నపాటివి దేవుడు ఎందుకు చేయలేడు? దేవుడు ఖచ్చితంగా చేయగలడు కదా! ఆమేన్. ఖచ్చితంగా దేవుని నమ్మితే నీవు కార్యము చూస్తావు. నీ దోనెలో దేవుడున్నాడు. ఆ దినమున దోనెలో దేవుడు ఉన్నా కూడా వాళ్ళు కలవరము చెందారంట. నశించిపోతున్నామనే మాట మాట్లాడారు. కానీ ఈ దినమున దేవునితో నువ్వేం మాట్లాడాలంటే, దేవా నువ్వు నాతో ఉన్నావు. నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము నువ్వు చేస్తావు అని చెప్పి మనము దేవుని నమ్మాలి. నశించిపోతున్నామన్న మాట మనలో నుంచి రాకూడదు. ఎందుకు అంటే దేవుడు నీలోనే ఉన్నాడు. నిన్ను నశింపనీయడు దేవుడు. నిన్ను జీవింపజేస్తాడు. ఆమేన్. అలాగా ఆయన గాలిని, సముద్రమును నిమ్మలపరిచిన తరువాత చివరిగా 39 వచనము, గాలియు సముద్రమును చెప్పగా నిశ్శబ్దమాయెను. అప్పుడాయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మకము లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. వారికి యేసు ఆ దోణిలో ఉన్నప్పటికీ వారికి యేసు మీద నమ్మకం లేదండి. యేసు ఎవరో అని అనుకుంటున్నారు. ఎన్నో బోధలు విన్నారు ఆయన దగ్గరుండి. ఆయన పక్కనే ఉండి బోధలన్నీ విన్నారు. ఆయన చేసిన కార్యములన్నీ చూశారు. కానీ ఇంకా వారు గాలిని, సముద్రమును గద్దించిన తర్వాత కూడా వారు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈయన ఎవరు? ఈయనకి గాలియు, సముద్రమును లోబడుచున్నవే. ఈయన ఎవరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వారిలో అంత గొప్ప విశ్వాసము దేవుడు చూడలేదు. అందుకని దేవుడు అంటాడు కదా! నీ దగ్గర చేసే కార్యముల కంటే కూడా ఆ యొక్క పాడైపోయిన పట్టణములో అంటే పాడైపోయిన సొదొమ గొమొర్రాలో చేస్తే గొప్ప కార్యములు నేను చూసేవాడిని అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. ఈ దినమున దేవుడు నీ యొక్క జీవితంలో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు బ్రతికి ఉన్నావంటే, ఇప్పటి వరకు దేవుడు నువ్వు చేసిన కార్యాలన్నీ కూడా గొప్పవి కదా! ఇప్పటి వరకు నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టేగా నువ్వు జీవించగలుగుతున్నావు. ఎంతోమంది నశించిపోతున్నారు కదా ఈ లోకంలో. ఎంతోమంది యవ్వన బిడ్డలే బలి అయిపోతున్నారు కదా! యవ్వన బిడ్డలే చిన్నపాటి విషయములకే వాళ్ళు సూసైడ్ చేసుకోవడమో, లేదా ఏదో ఒక పరిస్థితిని బట్టి వారు మరణమైపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు కదా! కానీ నీ పట్ల దేవుడు ఎంత ప్రణాళిక, ఎంత కృప ఉందో చూడు. నువ్వు ఇప్పటివరకు బ్రతికి ఉన్నావంటే ఆయన ఉచితమైన కృప ద్వారానే నువ్వు బ్రతకగలిగావు కదా! అవును కదా! దేవుడు ఈ దినమున నమ్మిక ఉంచు అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని పైన మనము నమ్మిక గనక ఉంచితే ఆయన గాలిని, సముద్రమునే గద్దించిన గొప్ప దేవుడు నీ జీవితంలో వచ్చే చిన్నపాటి సమస్యల్ని ఆయన గద్దించగలడు. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఆలకించి నీతో మాట్లాడు. నీ యొక్క సమస్యతో దేవుడు ముందుగా మాట్లాడబోతున్నాడు. ఇక్కడ వారు అంత విశ్వాసము లేని వారికే దేవుడు గొప్ప కార్యము చేశాడు అంటే, విశ్వసించి నువ్వు నమ్మి దేవునికి ప్రార్థిస్తే నీ పట్ల ఇంకా ఘనమైన కార్యము దేవుడు చేస్తాడు. ఆమేన్. విశ్వాసము లేకుండానే వారు ప్రభువా మేము నశించిపోతున్నాము అంటే ఆయన లెగిచి వెంటనే వారితో కూడా మాట్లాడకుండా ఆ యొక్క సమస్యతో గాలితో మాట్లాడాడంట. నిమ్మలపడు అని చెప్పి గద్దించాడు. ఈ దినమున నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా దేవునితో నువ్వు గనక మాట్లాడితే దేవుడు నీకు జవాబు ఇవ్వకపోయినా పర్లేదు. కానీ ఒకానొక సమయంలో నీకున్న సమస్యతోనే దేవుడు మాట్లాడగలుగుతున్నాడు. ఆ యొక్క సమస్యనే దేవుడు నిన్ను గద్దించగలుగుతున్నాడు. ఆ యొక్క సమస్య ఒక చిన్నపాటి ఇదిలాగా సాల్వ్ అయిపోబోతా ఉంది. దేవుడు మాటకి అంత గొప్ప శక్తి ఉంది. ఆమేన్. దేవుడు గొప్ప కార్యము మన జీవితంలో కూడా చేయాలి కదా! మనము ఎంత ఎంత సమయము మనము దేవునిలో
పెడుతున్నాము, ఎంత సమయము దేవునితో మనము గడుపుతున్నాము. ఆయన నావలో ఉన్న నీవుని రక్షింపబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆయన నావలోనికి వచ్చేసినట్లే. ఆయన నావలో ఉన్న నువ్వు నేను, ఆయన నావలో నువ్వు నేనే కాదు, యేసు కూడా నావలో ఉన్నాడంట. ఈ లోక యాత్రలో యేసు కూడా నీతో నడుస్తున్నాడు. యేసు కూడా నీతోనే ఉంటున్నాడు. ఎందుకు అంటే నిన్ను పరమునికి చేర్చాలి కాబట్టి. ఆ దోణిలో ఉన్నాడు. ఈ యొక్క యాత్ర అనే దోణిలో కూడా యేసు ఉన్నాడు. యేసు నీతో ఉన్నాడు. యేసు లేడు అనుకోవద్దు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు యేసు నాతో లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటాము. యేసు దేవుడు లేడు, దేవుడు ఏమైపోయాడు, నా కన్నీరు చూడట్లేదు, నన్ను చూడట్లేదు, నా బాధ చూడట్లేదు అని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ యేసు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి నీవెప్పుడు ఆయన్ని పిలుస్తావా అని చెప్పి ఆయన మౌనంగా ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒక్కసారి దేవుణ్ణి పిలిచి చూడు, ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. ఖచ్చితంగా నీకు సమాధానము, నెమ్మది, ప్రశాంతత నీకు వస్తుంది. దేవుడు ఆ గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. దేవుని గొప్ప కృప నీకు తోడుగా ఉండబోతుంది. ఆమేన్. ఈ యొక్క చెప్పబడిన వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహాగండ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికే వందనాలు. స్తోత్రము నాయన ప్రభా. విత్తబడిన వాక్యము ఎవరైతే వింటున్నారో వారి హృదయంలో నూరంతలుగా ఫలింపు చేయండి ప్రభా. అయ్యా నాయన ప్రభా, చిన్న దోణలో ప్రభా మేమున్నాం ప్రభా. ఈ యొక్క లోకం అనే దోణలో మేమున్నామయ్యా, ప్రయాణిస్తున్నాం ప్రభా. నీవు మాకు తోడుగా ఉన్నావు అంటున్నావు ప్రభా. మాకున్న సమస్యను నీవు గద్దిస్తా అంటున్నావు ప్రభా. నీకు చెప్పుకుంటే ప్రతిదీ నీకు సాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే ప్రభా. గొప్ప కార్యము చేయగలిగిన సమర్థవంతుడు మా జీవితంలో కూడా గొప్ప కార్యము చేసి అయ్యా నాయన నీ నామానికే మహిమ తెచ్చుకోమని త్వరలో రానైన నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ జీవితంలో గొప్ప కార్యము మీరు చూడబోతున్నారు.